ప్రస్తుత వ్యవస్థలో అధికారుల వైఖరితో ప్రభుత్వాలు కూలుతున్నాయి. ప్రభుత్వాలు నడుస్తున్నాయనడంలో సందేహమే లేదు. సందేహపడొద్దంటున్న పలువురు విశ్లేషకులు. ఒక్కో తరగతిలో లెక్కకు మించి విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం, జాగ్రత్తలు పాటించకపోవడం, కోచింగ్ సెంటర్ల నిర్వహణ, వసతుల కల్పన, నాణ్యమైన ఆహారం, ఫీజుల స్ట్రక్చరు, కోచింగ్ సెంటర్లో మౌలిక సదుపాయాలు, కోచింగ్ సెంటరు పబ్లిసిటీకి ఇచ్చుకునే పేపరు ప్రకటనలు, ఇలా ఎన్నో రకాలుగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయాన్ని విద్యాశాఖ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, మున్సిపల్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరి వహించినందువల్లే దానికి అవినీతి తోడై, కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల అలసత్వం, నిర్లక్ష్యం తోడై విద్యార్థుల ప్రాణాలకే కాక వ్యవస్థ చిన్న భిన్నం అవుతున్న పరిస్థితి ఇప్పుడు ప్రధాన నగరాల్లోని కోచింగ్ సెంటర్లలో కనిపిస్తుందంటున్న మేధావులు, విద్యావేత్తలు. ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లోని సెల్లార్లో ఐఏఎస్ విద్యార్థులకు లైబ్రరీతో పాటు కోచింగ్ క్లాసులు తీసుకుంటున్న రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు. ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా వరదలు పొంగి ఢిల్లీలోని పలు లోతట్టు ప్రాంతాలు వరద తాకిడికి భీతావహ వాతావరణం నెలకొని ఉందని తెలిసింది. భారీ వరద నీరు కారణంగా కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి విద్యార్థులు సెల్లార్లోని లైబ్రరీలోకి వరద నీరు చేరడం, విద్యార్థులు నీట మునిగి మరణించడంతో ఢిల్లీ ప్రభుత్వ అధికారుల అవినీతి లీలలు, అనుమతులు లేకున్నా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారి మీద ఢిల్లీ మున్సిపల్ అధికారుల చూసి చూడనటువంటి అలసత్వ వైఖరి వల్ల దుర్ఘటనలు జరుగుతున్నాయని, చట్టాల ఉల్లంఘన జరగడంతో స్పష్టంగా తెలుస్తుందని, అగ్నిమాపక శాఖ అనుమతులు, మున్సిపల్ అధికారుల అనుమతులు తప్పనిసరి అయినా ప్రభుత్వ శాఖలు అనుమతులు లేకున్నా ఎన్నో రకాల వ్యాపారాలు నిరాటంకంగా ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లించకున్న వ్యాపారాలు నిర్వహణలు జరుగుతున్నాయని, ప్రమాదాలు జరిగినప్పుడే, ప్రాణాలు పోయినప్పుడల్లా తూతు మంత్రంగా చర్యలు తీసుకోవడంతో అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 విద్యార్థులు వరదల కారణంగా మునిగి మృతి చెందిన సంఘటనలో ఢిల్లీ జిల్లా మెజిస్ట్రేటు దర్యాప్తు చేసి నివేదిక అందించిన విచారణ అధికారులు, ఆ దర్యాప్తులో ఢిల్లీ మున్సిపల్ అధికారులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ వైఫల్యం కారణంగా ఈ దుర్ఘటనకు బాధ్యులుగా విచారణ చేపట్టి నివేదిక తయారు చేసిన ఢిల్లీ జిల్లా మెజిస్ట్రేటుకు అందించినట్టు సమాచారం. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.